ఈ వీడియోలో మీకు చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి ఒక అంశాన్ని చెప్పాలి. మన మణిపూర్, నార్త్ ఈస్టర్న్ రాష్ట్రమైన మణిపూర్ నుంచి ఒక 5800 ఆదివాసీలు ట్రైబ్స్ను ఇజ్రాయిల్ ఎయిర్ లిఫ్ట్ చేస్తుంది. వారిని విమానాల్లో ఇజ్రాయిల్కు తీసుకెళ్తుంది. సో ఇజ్రాయిల్ భారత్ల మధ్య శత్రుత్వం లేదు, వీఆర్ ఫ్రెండ్లీ నేషన్స్. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మణిపూర్లో ఉండే ఈ 5800 పీపుల్ వారు బినా మెనేషే అనే ఒక గిరిజన జాతికి చెందినవారు. ఈ బినా మెనాషే అనే జాతికి చెందిన ట్రైబల్స్ను ఇజ్రాయిల్ తమ దేశానికి తీసుకెళ్తోంది. ఇలా కొత్తగా తీసుకెళ్ళడం కాదు, ఇప్పటికే దాదాపు ఒక 5000 మంది ఆల్రెడీ గత కొన్నేళ్లుగా, దాదాపు 2 దశాబ్దాలుగా వివిధ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చొరవ మేరకు మణిపూర్ నుంచి ఇజ్రాయిల్కు వెళ్ళిపోయారు. ఇప్పుడు వీరు వెళ్ళడంలో ప్రభుత్వమే వీరు తీసుకెళ్తుంది. లాస్ట్ ఇయర్ బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను యాక్సెప్ట్ చేసింది. కొన్ని అంచనాల ప్రకారం అయితే 9 crore ఇజ్రాయిలీ కరెన్సీ దీని మొత్తం ఖర్చు. ఇంత భారీ వ్యయంతో ఈ గిరిజనుల్ని ఎయిర్ లిఫ్ట్ చేస్తుంది. ఎందుకు ఎయిర్ లిఫ్ట్ చేస్తుంది? వీరు ఈ బినా మెనేషే కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రాచీన ఇజ్రాయిల్ ల్యాండ్ నుంచి భారతదేశంలోని మణిపూర్కు వలస వచ్చిన ట్రైబ్ ఇది. మీరు ఆశ్చర్యంగా ఉంటుంది స్టోరీ చూడండి. నియర్లీ 2700 years క్రితం, 2700 ఏళ్ళ క్రితం వచ్చిన వారు. సో మీకు ఇజ్రాయిల్లో అసిరియన్ రాజులు ఇజ్రాయిల్పై దండయాత్ర చేసి కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయిల్ను ఆక్రమించుకున్నాక ఈ ప్రాచీన ఇజ్రాయిల్లోని 12 గిరిజన జాతుల్లో ఒకటైన ఈ బినా మెనాషే కమ్యూనిటీకి చెందిన వారిని దేశం నుంచి బహిష్కరించారు. ఇలా ఒక 10,000 మంది బినా మెనాషే అనే గిరిజన జాతికి చెందిన వారు ఇజ్రాయిల్ నుంచి పర్షియా మీదుగా మీకు ఆఫ్ఘనిస్తాన్, అంటే ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, అక్కడి నుంచి చైనా, టిబెట్ల మీదుగా మన మణిపూర్, మిజోరాం రాష్ట్రాల్లో, మియన్మార్ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో వీరు సెటిల్ అయ్యారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం సెటిల్ అయ్యారు వీరు. సో వారి వంశాంకురమే వీరు. అందువల్ల వీరు మా దేశము, మా బ్లడ్ అని చెప్పి ఇజ్రాయిల్ వారిని తీసుకెళ్ళేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. సో ఒక ఇండియా నుంచే కాదు, వీరు గతంలో ఇతర ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కూడా ఇలాగే తమ యాన్షియంట్ రూట్స్ ఉన్న ట్రైబ్స్ను తమ దేశానికి తిరిగి రీలొకేట్ చేశారు. సో ఆ కథ తర్వాత ఎండింగ్లో చెప్తాను. సో ఈ మొత్తం ఆపరేషన్లో వీరోమో మణిపూర్, మిజోరాం కొండల్లో ఉండేవారు. ఈ బినా మెనాషే కుకీ జాతికి చెందిన వారుగా మన దగ్గర పరిగణిస్తారు. సో మణిపూర్లో ఉన్న మెయితీసు, కుకీసు, నాగాసు 3 కమ్యూనిటీస్, ముఖ్యంగా మెయితీసు, కుకీస్. ఇప్పుడే ఎందుకు తీసుకెళ్తున్నారు ఇంత అర్జెంటుగా? అఫ్కోర్స్ అధికారికంగా డిప్లొమాటిక్ కారణాల రీత్యా ఇజ్రాయిల్ మణిపూర్ గురించి ప్రత్యేకంగా కఠినంగా చెప్పకపోయినా ఎథనిక్ టెన్షన్స్ అన్న పదం కూడా పడింది ఇజ్రాయెల్ ప్రభుత్వం. అండ్ అక్కడ మేతీలకు, కుకీలకు మధ్య జరుగుతున్న జాతుల ఘర్షణ నేపథ్యంలో తమ ప్రాచీన సంతతికి చెందిన బినా మెనాషే ఈ గిరిజన జాతి ఇప్పుడు వారిని కుకీ ట్రైబ్స్గానే గుర్తిస్తారు మన దగ్గర. సో వారిని తిరిగి ఇజ్రాయిల్కు తీసుకెళ్ళి వారిని నార్త్ ఇజ్రాయిల్ ప్రాంతంలో, పర్వత ప్రాంతం వాళ్ళు తీసుకెళ్ళి టెల్ అవీవ్లోనో, జెరూసలంలోనో, మోడర్న్ ఐటీ ఇండస్ట్రీలో కాదు, వాళ్ళ గిరిజన జాతులు కనుక ఆ మౌంటనస్ ఏరియాలో, పర్వత శ్రేణుల్లో వీరిని రీహాబిలిటేట్ చేసి రీలొకేట్ చేసే కార్యక్రమం ఇజ్రాయిల్ చేపట్టింది. వాస్తవానికి ఇప్పటికే ఒక 4000 మంది ఈ బినా మెనాషే కమ్యూనిటీకి చెందిన వారు చాలా ఏళ్ళ క్రితమే ఇజ్రాయిల్కి వెళ్ళారు. వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఇజ్రాయిలీ డిఫెన్స్ ఫోర్సెస్లో కూడా పనిచేస్తున్నారు.
ఇజ్రాయిల్ హమస్ యుద్ధంలో హమస్ పైన వీరు యుద్ధం కూడా చేశారు. మన మణిపూర్ మిజోరాంలకు వెళ్ళిన బినా మెనాషే ట్రైబ్కు చెందిన ఆ సంతతికి చెందిన బిడ్డలు. సో ఇలా మీకు వాస్తవానికి కేవలం భారతదేశం నుంచే కాదు, నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇథియోపియా నుంచి కూడా కొన్నేళ్ల క్రితమే అక్కడ ఉన్నటువంటి జూయిష్ ట్రైబ్ను, సో ఇజ్రాయిలీ ఆరిజిన్ ఉన్న ట్రైబ్ను మీకు ఇజ్రాయిల్కు తిరిగి వెళ్ళారు. సో ఇలాగే జింబాబ్వే, సౌత్ ఆఫ్రికాలో ఉన్న లింబా ట్రైబ్ కూడా ఇజ్రాయిలీ ఆరిజిన్ అని అంటారు. సో ఈ బినా మెనాషే కమ్యూనిటీని వారు ఎందుకు ఇజ్రాయిల్ వెళ్తున్నారు? వారికి కారణం ఏంటి అంటే, ఒకటి రిలీజన్ వారికి ఒక కారణం. ఎందుకంటే ఇక్కడ ఆ కమ్యూనిటీకి చెందిన వారు కొద్దిమంది మిగిలిపోయారు. సో 20th century బిగినింగ్లో ఈ మణిపూర్ మిజోరాంలోని ఈ కుకీ ట్రైబ్స్గా గుర్తించబడేవారు, ఇందులో చాలామంది అమెరికన్ మిషనరీస్ ప్రభావంతో క్రిస్టియన్స్గా మారిపోయారు. సో మీకు కుకీస్ అత్యధికులు క్రిస్టియన్స్. కానీ ఈ బినా మెనాషే అనే ట్రైబ్ మాత్రం క్రిస్టియన్స్గా మారకుండా వాళ్ళ యాన్షియంట్ రిలీజియన్ ప్రాక్టీసెస్ను, ట్రెడిషన్స్నే ఫాలో అవుతున్నారు. సో ఇది కరెక్ట్గా ఇజ్రాయిల్లో ఫాలో అయ్యే జుడాయిజం ఎగ్జాక్ట్గా కాకపోవచ్చు, కానీ దాని ప్రభావంతో, అంటే ఇజ్రాయిల్లో జుడాయిజంలో ఉండే కస్టమ్స్, ట్రెడిషన్స్, రిచువల్స్ ఫాలో అవుతారు. ఉదాహరణకి ఏంటంటే, మీకు ఇజ్రాయిల్లో జుడాయిజంలో ఒక రిచువల్ ఉంది. ఎవ్రీ ఇయర్ స్ప్రింగ్లో ఒక ఎనిమల్ని సాక్రిఫైస్ ఇస్తారు. దానికి ఒక్క బోన్ కూడా దెబ్బతినకుండా చేస్తారు. సో సరిగ్గా ఈ ట్రైబ్ కూడా అలాగే ఫాలో అవుతారు. వీరికి ఇజ్రాయిల్లోని హిబ్రూ భాష రాదు, కానీ వీరు పాడుకునే పాటల్లో ఇజ్రాయిల్, నార్థన్ ఇజ్రాయిల్కు చెందిన మనాసీ అని, వీళ్ళను మనాషే అంటారు ఇప్పుడు. సో కాలక్రమేణా మనాసీయే మనాషేగా మారింది అని. ఈ మనాసీ ట్రైబ్స్ పిల్లలం మేము అంటూ పాటలు కూడా పాడుతూ ఉంటారట. అంటే ఈ బినా మెనాషే ట్రైబ్కు చెందిన సాంగ్స్లో, స్టోరీస్లో కూడా మీకు ఇజ్రాయిల్కు సంబంధించినటువంటి ట్రైబ్స్ ప్రస్తావన కూడా ఉండడము ఆంథ్రపాలజిస్టులు గుర్తించడానికి కారణమైంది. సో కానీ ఇజ్రాయిల్ కేవలం ఐడెంటిటీతోనే వీళ్ళందరినీ తీసుకెళ్తున్నారా? అందులో నెతన్యాహు ప్రభుత్వం ఇజ్రాయిలీ జూయిష్ ఐడెంటిటీని ఆధారంగా రాజకీయాలు చేసే నాయకుడు గనక, జూయిష్ ఎక్కడున్నా మేము వాడిని కాపాడతాం, నో బ్రదర్, మా సోదరుడు, మా యూదు సోదరుడు ఒక్కరు కూడా కావాలి అనుకుంటే ఇండియాలో ఆగిపోరు, వాళ్ళు వచ్చేస్తారని నెతన్యాహు ప్రకటించాడు. కానీ ఇందులో ఇజ్రాయిల్ ప్రభుత్వము, నెతన్యాహు ప్రభుత్వ రాజకీయం కూడా ఉంది. సో వీళ్ళని ఎక్కడ రీహాబిలిటేట్ చేస్తున్నారు? సో వీరు మహానగరాల్లో ఆధునిక టెక్నాలజీ కేంద్రాలలో ఉండలేరు కనుక, ట్రైబ్స్ కనుక, వీరిని మేము ట్రైబల్ ఏరియాస్లో, మౌంటైనస్ రీజన్లో, కొండ ప్రాంతాల్లో వీరిని రీలొకేట్ చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, వీరిని నార్థన్ ఇజ్రాయిల్, గలీలీ అనే ప్రాంతంలో వీరిని ఇప్పుడు వెళుతున్న బినా మెనాషే కమ్యూనిటీ వాళ్ళను అక్కడ నివాసాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ గలీలీ ప్రాంతం ఏంటంటే లెబనాన్, సిరియా, ఇజ్రాయిల్ల సరిహద్దు. నార్థన్ ఇజ్రాయిల్ అటువైపు లెబనాన్, దాని సౌత్ లెబనాన్ అంటారు. సో ఈ నార్థన్ ఇజ్రాయిల్లో ఉన్న ప్రాంతాలపైన హిజ్బుల్లా, సౌదరన్ లెబనాన్లో స్థావరం ఏర్పరచుకున్న హిజ్బుల్లాల మధ్య నిరంతరం ఘర్షణలు జరుగుతాయి, మిసైల్స్ వెళ్తాయి. పాపం మీరు మణిపూర్, మిజోరాంలో, మణిపూర్లో అల్లర్లలో, భయంకరమైన అల్లర్లలో నుంచి ఇజ్రాయిల్కి వెళ్తున్నారు. కానీ అక్కడ కూడా వారు ఏమీ ప్రశాంతమైన ప్రాంతానికి వెళ్ళలేదు. వాళ్ళను కల్లోలిత ప్రాంతంలోకి ఇజ్రాయిల్ రీలొకేట్ చేస్తుంది. చూడండి, ఇందులో ఇజ్రాయిల్ ఎత్తుగడ కూడా చూడండి. ఈ గలీలీ ప్రాంతము మిక్స్డ్ ఎథనిక్ పాపులేషన్ ఉంటారు ఇక్కడ. అంటే అటు యూదులు ఉంటారు, ఇటు అరబ్స్ ఉంటారు. సో చాలా కాలంగా ఇజ్రాయిల్ కార్యక్రమం ఏం చేస్తారంటే, అరబ్ ప్రాంతాలలో యూదుల మెజారిటీని పెంచే కార్యక్రమం చేస్తారు. ఈవెన్ మీకు గాజాలో, వెస్ట్ బ్యాంక్లో కూడా, అరబ్ ఏరియాస్లో కూడా జ్యూయిష్ సెటిల్మెంట్స్ ఉన్నాయి. గతంలో వెళ్ళిన బినా మెనాషే కమ్యూనిటీకి చెందిన వారిని గాజాలో కూడా, అరబ్ నివాస ప్రాంతాల్లో కూడా వీరిని తీసుకెళ్ళి పెట్టారు.
ఇప్పుడు ఈ గలీలీ ప్రాంతంలో యూదుల జనాభాను పెంచటానికి కూడా ఈ బినా మెనాషే కమ్యూనిటీ రీలొకేషన్ను నెతన్యాహు ప్రభుత్వం ఒక ఆయుధంగా వాడుకుంటుంది. వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఆడ అరబ్స్ కన్నా ఆ ప్రాంతంలో జ్యూయిష్ మెజారిటీ అయ్యేలా చూస్తోంది. తమ జాతికి చెందిన వారిని తిరిగి ఇజ్రాయెల్కు తీసుకొస్తున్నామని ఇజ్రాయెల్ నెతన్యాహు ప్రభుత్వం చెప్తోంది. అందులో నిజం కూడా ఉంది, కానీ అదే సమయంలో ఎకనామిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్ గాజా వార్ వల్ల పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ వర్కర్స్ షార్టేజ్ ఎదుర్కొంటోంది. నేపాల్ ఇలా ఇతర దేశాల నుంచి అక్కడికి వెళ్ళి పనిచేసేవారు. సో వారు ఇప్పుడు పనిచేయలేకుండా పోయారు. ఈవెన్ మీకు గాజా నుంచి పాలస్తీనియన్ వర్కర్స్ కూడా వచ్చి ఇజ్రాయిల్లో కన్స్ట్రక్షన్ సెక్టార్లో ఇతర రంగాల్లో పనిచేసేవారు. ఆ వర్క్ ఫోర్స్ కూడా తగ్గింది. కొన్ని వేల మంది గాజాలోని పాలస్తీనా ప్రజలు ఈ యుద్ధంలో చనిపోయారు. సో అందువల్ల మీకు ఇజ్రాయిల్ ఒక పెద్ద వర్కర్స్ షార్టేజ్ ఎదుర్కొంటోంది. మీకు అందుకే భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఇండియన్ లేబరర్స్ కూడా ఇజ్రాయిల్కు వెళ్ళారు. సో ఈ బెనా మెనా షే కమ్యూనిటీకి చెందిన వారు ఇక్కడ కూడా లేబరర్స్గానే పనిచేశారు. సో వారు అక్కడ కూడా ఒక హ్యూమన్ క్యాపిటల్గా, అంటే వాళ్ళ వర్కర్స్గా తమ ఎకానమీకి ఉపయోగపడతారు అని కూడా నెతన్యాహు ప్రభుత్వం తీసుకెళ్తోంది అన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే వీరు ఇంటగ్రేషన్ అంత అనుకున్నంత సులభంగా ఏముండదు. ముత్తాతలు అంటే 2700 సంవత్సరాల క్రితం ఈ ట్రైబ్ ఇజ్రాయెల్ నుంచి బయటకు వచ్చింది. సో అనేక వందల సంవత్సరాలలో అనేక మిక్స్డ్ రేస్గా మారి ఓవరాల్గా ఆ సంతతికి చెందిన వారైనా వారు ఇప్పుడున్న జ్యూస్, ఇజ్రాయిల్లో ఉన్న జ్యూస్తో చాలా తేడాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు వీరి రూపురేఖలను చూసి ఇజ్రాయిల్లో వీళ్ళను చైనీస్ అని కూడా అంటారు. వాళ్ళు ఆ రకంగా కూడా వివక్షను ఎదుర్కొన్నారు గతంలో. అలాగే వీరిని ఇప్పుడు ఇజ్రాయిల్ రీలొకేట్ చేస్తున్న ప్లేస్ వార్ జోన్స్. అవి మీకు వీళ్ళని తీసుకెళ్ళి గలీలీ అనే ప్రాంతంలో నార్థన్ ఇజ్రాయిల్లో రీలొకేట్ చేస్తున్నారు. నేను చెప్పాను ఇంతకుముందు, అది హిజ్బుల్లాతో ఫైట్ ఉండేటువంటి ప్రాంతం అది. అందువల్ల కరెక్ట్గా హిజ్బుల్లా, పాలస్తీనా, హమస్ వారు యుద్ధం చేసేటువంటి ప్రాంతంలో వీరిని రీలొకేట్ చేస్తున్నారు. అంటే అక్కడ డెమోగ్రఫిక్ చేంజ్కి వీళ్ళని వాడుకుంటున్నారు. అరబ్ పాపులేషన్ కన్నా జూయిష్ పాపులేషన్ పెంచడానికి, అలాగే వార్ జోన్లో వీళ్ళని రీలొకేట్ చేసి వీరికి రిస్క్ కూడా ఏర్పడుతుంది. బట్ స్టిల్ వీళ్ళు ఇక్కడ కూడా ఎథనిక్ టెన్షన్లో ఉన్నారు. మేతీలకు, కుకీలకు మధ్య దాడులు, గ్రామాలే తగలబెడుతున్నారు, కుటుంబాలను ఊచకోతకు వస్తున్నారు. ఇలాంటి అల్లకల్లోల పరిస్థితి ఉండడం వల్ల ఇజ్రాయిల్లో ఉన్నది వారికి ఏమీ పెద్ద ఆందోళన కలిగించడం లేదు. ఉన్నంతలో ఇక్కడికన్నా బెటర్ ఎకనామిక్ కండిషన్సే ఉంటాయని. దాంతోపాటు గతంలో వెళ్ళిన బిన్నా మెనాషే కమ్యూనిటీ వారు లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఎదుర్కొన్నారు. సో ఇప్పుడు అలా కాకుండా వారికి హిబ్రూ నేర్పుతున్నారు. గత కొంతకాలంగా ఈ కమ్యూనిటీ ప్రజలకు ఇజ్రాయిల్ లాంగ్వేజ్ అయిన హిబ్రూ నేర్పుతున్నారు. దాంతోపాటు ఒక 15 ఏళ్ల పాటు వారికి సోషల్ అసిస్టెన్స్ కూడా ప్రభుత్వమే ఇస్తుంది అని కూడా ఈ ప్యాకేజీలో ఉంది. ఒకప్పుడంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళని తీసుకెళ్ళాయి, కానీ ఇప్పుడు ప్రభుత్వమే ఈ కార్యక్రమం చేపడుతుంది. సో కారణాలు ఏదైనా అటు ఇజ్రాయిల్కు, ఇటు ఈ బిన్నా మెనాషే జాతికి చెందిన గిరిజనులకు ఇది వందల సంవత్సరాల ఎమోషనల్ కనెక్ట్. ఒక సెకండ్ ఆలోచించండి, మన ముత్తాతలు ఉన్న భూమికి వెళ్తున్నాము అనే ఆనందంతో వారు అక్కడికి వెళ్తున్నారు. తమ జాతి వారితో మేము మళ్ళీ ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కలుస్తున్నాము అనే ఒక ఎమోషనల్ సెంటిమెంట్ కూడా వారిని కదిలిస్తుంది.